ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2023 ఎండింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. 2024 కి వెల్కమ్ చెప్పే సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది టాలీవుడ్ లో 60కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని హిట్ అయితే మరికొన్ని డిజాస్టర్స్ గా నిలిచాయి. స్టార్ హీరోయిన్స్ ట్రాక్ తప్పితే కొత్త బ్యూటీస్ ఆకట్టుకున్నారు. మరి 2023లో ట్రెండింగ్ లో నిలిచిన హీరోయిన్స్ ఎవరు? టాలీవుడ్ లో ఈ ఏడాది హాట్ టాపిక్ గా నిలిచిన బ్యూటీ కీర్తి సురేష్. మార్చిలో రిలీజ్ అయిన దసరా ఈ బ్యూటీకి భారీ హిట్ అందించింది. తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. వెన్నెల పాత్రలోని ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. పెళ్లి కూతురు గెటప్ లో కీర్తి చేసిన తీన్మా డాన్స్ బాగా వైరల్ అయింది. తర్వాత చేసిన భోలా శంకర్ ఫ్లాప్ అయిన కీర్తి చేతిలో ఇప్పుడు 4 తమిళ సినిమాలు, 2 బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ సంయుక్త మీనన్ కి ఈ ఏడాది బాగానే కలిసొచ్చింది. ధనుష్ చేసిన సార్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విరూపాక్షలో భయపెట్టే సీన్స్ లో అమ్మడు ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో ఈ ఏడాదిని ముగించడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ విజయం సాధిస్తే సంయుక్త మీనన్ ఖాతాలో హ్యాట్రిక్ పడినట్టే. బేబీ సినిమా ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది వైష్ణవి చైతన్య. హీరోయిన్ గా చేసిన తొలి సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2023లో రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో ఈ ప్రాజెక్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వైష్ణవి లిప్ లాక్ తో కూడా స్టన్ అయ్యేలా చేసింది. దీంతో ఈ ఏడాది టాప్ క్రేజ్ అందుకున్న హీరోయిన్స్ లో ఈ బ్యూటీ కూడా లిస్ట్ అయిపోయింది. సీతారామంతో లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మృణాల్ ఠాకూర్ ఈ ఏడాది హాయ్ నాన్నతో ప్రేక్షకులను పలకరించింది. యష్నా పాత్రలో మరోసారి ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ ని అందుకుంది. మొత్తానికి 2023లో చాలా మంది హీరోయిన్స్ వెండితెరపై సందడి చేసిన ఈ నలుగురే ఎక్కువగా ట్రెండ్ అయ్యారు. హీరోయిన్ ఎన్ని సినిమాలు చేసినా హిట్ పర్సెంటేజ్ అనేది చాలా ముఖ్యం. దాన్ని బట్టే ఆఫర్స్ క్యూ కడతాయి, స్టార్డమ్ ని తెచ్చిపెడతాయి. మరి 2023లో లక్కీ లేడీగా మారిన శ్రీలీల హిట్ పర్సెంటేజ్ ఎంత? జస్ట్ వాచ్ ఇట్. శ్రీలీల లాస్ట్ ఇయర్ డిసెంబర్లో తమాఖాతో సూపర్ హిట్ కొట్టిన బ్యూటీ. తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పేసింది. అయితే 2023లో ఈ బ్యూటీ నుంచి 4 సినిమాలు మాత్రమే ఆడియన్స్ ముందుకొచ్చాయి. అందులో ఒక్క సినిమా తప్ప మిగిలిన 3 సినిమాలు శ్రీలీలకు నిరాశ మిగిల్చాయి. రామ్ బోయపాటి కాంబోలో వచ్చిన స్కందలో హీరోయిన్ గా నటించింది శ్రీలీల. ఊరమాస్ ప్రాజెక్ట్ గా జెట్ స్పీడ్ తో వచ్చిన స్కంద అదే రేంజ్ లో వెళ్లిపోయింది. తర్వాత బాలయ్యతో కలిసి చేసిన భగవంత్ కేసరి శ్రీలీలకి హిట్ ఇచ్చింది. విజయ్ పాత్ర తనకు మంచి పేరు తీసుకొచ్చింది. కానీ తర్వాత వచ్చిన ఆదికేశవ డిజాస్టర్ అయితే నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అడ్రస్ లేకుండా పోయింది. సో 2023లో 4 క్రేజీ సినిమాలు చేసిన శ్రీలీల కేవలం ఒకే ఒక్క హిట్ తో 25% హిట్ పర్సెంటేజ్ తో సరిపెట్టుకుంది. అయినా క్రేజీ ప్రాజెక్ట్స్ ఈ బ్యూటీ అకౌంట్ లో ఉన్నాయి. ఆల్రెడీ మహేష్ బాబుతో గుంటూరు కారం, పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో ఈ బ్యూటీ నటిస్తోంది. ఇవి హిట్ అయితే 2024లో శ్రీలీల సక్సెస్ పర్సెంటేజ్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.